నమస్కారం. ఈరోజు విషయం మాట్లాడబోయే ముందు ఈ వీడియో ఒకసారి విందాం. సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఆ రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని. అంటే ఈసారి కూడా డబ్బులు ఇవ్వవా? సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. ఒకటి ఇస్తానని చెప్పు, లేదా ఇవ్వనని చెప్పు. అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. ఇబ్బందులున్నాయి, మనం ఊహించిన దానికంటే ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అతను మేనిఫెస్టో అనౌన్స్ చేయకముందే 10 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పేసి వాళ్ళే చెప్పినారు. ఒక దిక్కు 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెబుతూ 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి నేను సంపద సృష్టించి మళ్ళీ మిగతావన్నీ చేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సంపద సృష్టిస్తా, ఆదాయాన్ని పెంచుతా అన్న అసెంబ్లీ ఇచ్చిన దాని ప్రకారం ఇది కేవలం 5 లక్షల కోట్లే కదా. సో వీళ్ళు 14 లక్షల కోట్లు ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఇంకా 5 లక్షల కోట్లే ఉంది, ఇంకా 10 లక్షల కోట్లు లేనట్టు అప్పు. సో ఇంకా మెరుగ్గా చేయాలి కదా. ఇది మారానని పదే పదే చెప్పేటటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇంతేనని, తానెన్నటికీ మారనని, అధికారంలోకి రావడానికి అచ్చోసినటువంటి అబద్ధాలు ఎన్నైనా చెబుతానని, అధికారంలోకి వచ్చిన వెంటనే నేను మారిపోతానని చెప్పకనే చెప్పారు. అంటే సూపర్ 6కి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు మంగళం పాడారన్నమాట. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ఎవరైనా సరే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు ఇంకాస్త చేయబోయేటటువంటి మేళ్ల గురించి చెప్తారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి నోటి వెంట 14 లక్షల కోట్లు అనే మాట మనం విన్నాం కదా. ఆ 14 లక్షల కోట్లు అప్పు ఉంది అని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందే కదా మనకు చెప్పింది. అప్పు ఉంది అన్న తర్వాతనే కదా మరి ఈయన ఆ హామీలు ఇచ్చింది. సంపద సృష్టిస్తా అన్నారు, పేదలని ధనవంతులను చేస్తా, పేదవాళ్ళనేవాళ్ళు లేకుండా చేస్తా, పేదలందరినీ కోటీశ్వరులు చేస్తా అని చెప్పారు. కానీ 2-3 నెలల క్రితం సంపద సృష్టించేటటువంటి మార్గం చెవులో చెప్పండి అంటున్నాడు. సరే, అతను అంతే మాట్లాడతాడులే, ఏదో అవకాశం చూసుకొని ఏదో చేస్తారులే అనుకుంటే ఈ రోజున సూపర్ 6కి పూర్తిగా మంగళం పాడేశారు. ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు. ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, చాలా స్పష్టంగా చెప్పాడు. ఆయన ఏమని, ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో మీరు ఈ విధంగా చెప్తున్నారు, మరి ఇప్పటికే అప్పులయ్యి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉందని చెప్తున్నారు కదా రాష్ట్రం. మరి మీరిచ్చేటటువంటి హామీలకు ఎక్కడి నుంచి నిధులు తీసుకొని వస్తారని చెప్పేసి అడిగితే, ఇవన్నీ మేము లెక్కలేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి సంపద సృష్టి చేత కాదు, మేము సంపద సృష్టించి దుబారాను తగ్గించి చేస్తామని చెప్పి చెప్పారు. ఈ రోజున వీళ్ళు దుబారాని ఎంత తగ్గించారంటే, వైఎస్ఆర్సీపీ నేతల మీద పెట్టినటువంటి కేసులను వాదించటానికి చంద్రబాబు నాయుడు గారిని జైలు నుంచి బయటకు తెప్పించినటువంటి సిద్ధార్థ లోద్రాన్ని నియమించుకొని ఈ 10 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులకి శిక్ష వేయించేందుకు 2,86,00,000 ఒక సిద్ధార్థ లోద్రాకి చెల్లించారు. అంటే వీళ్ళు సంపద సృష్టించటం కాదు, వీళ్ళు చేస్తుంది సంపదని భక్షిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి సంపదని భక్షించి వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని
జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో పెట్టినప్పుడు కేవలం 100 కోట్లు మాత్రమే ఖజానాలో ఉన్నాయని ఈనాడు పత్రికే స్వయంగా చెప్పింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా పేద పలుకులు పలకలేదు, భయం వేస్తుందనే మాటలు మాట్లాడలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారే, బయట ఉన్నప్పుడు చేయగలం అనుకున్నాడంట, లోపలికి వస్తే అర్థమైందంట. మరి లోపలున్న జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కదా మీలాగా అలవికాన హామీలు ఇవ్వనది, నువ్వు లోపలికి వస్తే ఏదో ఓడబడుస్తావు అనుకుంటే ప్రజలను మోసం చేయటం కాదా చంద్రబాబు నాయుడు గారు? ఇది ఎన్నిసార్లు ఇలా చేస్తారు? గతంలో కొణిజేటి రోసయ్య గారు మీ గురించి ఒక మాట చెప్పారు. అధికారంలోకి రాకముందు అరచేతిలో అల్లావుద్దీన్ దీపాన్ని చూపిస్తారు, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోతాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, ఆల్ ఫ్రీ బాబు అని. ఆల్ ఫ్రీ బాబు ఇచ్చేటటువంటి హామీలను నమ్మితే మీ భవిష్యత్తు అగమ్య గోచరం అని చెప్పేసి ఆ దివంగత మహానేత ఏనాడో చెప్పారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు చంద్రబాబు నాయుడు గారు గురి చూసి కొట్టినా ఆయన మాయమాటల్లో పడటమే అలవాటుగా చేసుకున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కర్మ అని చెప్పాలి. ఈరోజు నేను చెబుతున్నాడు ఆయన, నిన్నటిదాకేమో సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పండి అన్నాడు. ఈరోజు ఏమంటున్నారు ఆయన, సంపద సృష్టించాలి, 9,75,000 కోట్ల అప్పు ఉంది, 74,000 కోట్ల అప్పు ఉంది అంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం. ఇందాకే మనం చూసాం 14 లక్షలని, 13 లక్షలు అన్నారు, 11 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు. తీరా ఆయన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు చెప్పింది 5,19,000 కోట్లు. మరి 5 లక్షల కోట్ల అప్పు మాత్రమే ఉంటే మిగతా 10 లక్షలు పెట్టి వీళ్ళు సంక్షేమ కార్యక్రమాలు చేయొచ్చు కదా. అంటే అధికారంలోకి వస్తే చాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా పతనమైనా మాకు సంబంధం లేదు, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మాకు సంబంధం లేదు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా మాకు సంబంధం లేదు, మేము మాత్రం వైఎస్ఆర్సీపీని లేకుండా కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, వైఎస్ఆర్సీపీ నాయకులని భయభ్రాంతులకు గురి చేస్తాం, మహిళ అనే కూడా చూడకుండా విడుదల రజనీ మీద కూడా SC/ST కేసును బనాయిస్తాం, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీలో కొనసాగాలంటే భయపడే విధమైనటువంటి రాజకీయాలనే మేము చేస్తాం, ప్రజలు ఏమైపోయినా మాకు సంబంధం లేదనేటటువంటి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గమైనటువంటి రాజకీయాన్ని, జిత్తుల మారితనంతో కూడినటువంటి రాజకీయాన్ని ఇప్పటికైనా ప్రజలు గమనించండి, గుర్తించండి. నమస్తే.